స్టూడెంట్స్ కానీ టోటల్ వచ్చి గవర్నమెంట్ 2.5 సంవత్సరం అయిన తర్వాత కూడా టోటల్ వాళ్ళందరూ మొత్తం చాలా ఇన్కన్వీనియంట్గా చాలా బాధతో ఉంటారు. ఏమంటే ఒకటి కూడా వాళ్ళ గురించి ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి పట్టించుకునే దాఖలాలే లేవు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఫీజు రీంబర్స్మెంట్ తీసుకోండి. ఈరోజు ఫీజు రీంబర్స్మెంట్ పరిస్థితి ఎట్లా ఉందంటే కాలేజీల్లో వాళ్ళు సర్టిఫికెట్స్ కూడా ఇవ్వకుండా వాళ్ళకు కాలేజీలో వాళ్ళందరూ వాళ్ళకు ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు మాకు పడలేదు, ఆ సర్టిఫికెట్స్ కూడా మేము ఇవ్వము అని చెప్పి వాళ్ళకి ఇది చేస్తూ ఉంటారు. అది కాకుండా వాళ్ళకి గవర్నమెంట్ ఏం చెప్పింది, ఏదైనా ఫీజు బకాయిలు చెల్లించేదానికి ఏదైనా ఉంటే కూడా ఒక విడత మేము రిలీజ్ చేస్తామన్నారు. ఇంతవరకు దాని గురించి అమ్మి ఏమీ లేదు. అదేవిధంగా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఏదైనా కాలేజీలో జాయిన్ కావాలంటే ఖచ్చితంగా ఈరోజు ఫీజు రీంబర్స్మెంట్కు మేము లెక్క చేయము, మా కాలేజీలో డబ్బు కడితేనే మీకు అడ్మిషన్స్ అనే టైప్లో వచ్చిన ప్రతి కాలేజీ వల్ల తిరగబడి టోటల్ యూత్ అందరూ చాలామంది స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎంతో బాధపడి పేరెంట్స్ బాధపడి నానా కష్టాలు పడి వచ్చిందో వాళ్ళకి ఫీజులు చెల్లించే పరిస్థితి వస్తూ ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఏమీ లేదు. అదేవిధంగా నిరుద్యోగుల పాత్రకు వచ్చిందంటే నిరుద్యోగ వృత్తి కూడా ఇంతవరకు ఇది కూడా 3,000 రూపాయలు నెలకు చెల్లిస్తామని చెప్పి దగ్గర 2.5 సంవత్సరాల బకాయిలు కూడా ఈరోజు నిరుద్యోగులకు ఈ గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా వసతి దీవెన కానీ విద్యా దీవెన కూడా ఎటువంటి ఇది లేదు. కాలేజీలో ఎవరు కూడా ఆదుకునే పరిస్థితి లేదు. ఇది అన్నిటికంటే ముఖ్యం ఏమంటే ఈరోజు ముఖ్యంగా ఇది చేయడం అంటే డిఎస్సి మెగా దగా డిఎస్సి జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు ఏమైందంటే ఆ డిఎస్సి ప్రకారం టోటల్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత వచ్చిందనో ఇంత ఫ్రాడ్గా జరిగిన డిఎస్సి ఏదీ లేదు. అందరికీ వచ్చిందనో పోస్టింగ్స్ ఇచ్చినారు. ఈవెన్ స్పోర్ట్స్ కోటాలో కొంతమంది జాయిన్ అయినారు. అసలు వాళ్ళకి స్పోర్ట్స్ అంటేనే తెలియదు, స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేదు. జూదం ఆడేవాళ్ళు ఎవరెవరు పలుకుబడి ఉందో వాళ్ళందరూ వచ్చిందనో ఈవెన్ ఎగ్జామ్ రాకపోయినా స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి అడ్మిషన్ జరిగినాయి, వాళ్ళ తర్వాత జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా స్టేట్ టాపర్గా ఉండే ఒకతను వచ్చిందను మామూలుగా ఒక ఉద్యోగిగా ఉండేవాడు, ఏదో దీనికి ప్రైవేట్ ఉద్యోగంగా ఉండే అతను దాంట్లోనే పనిచేస్తూ ఉండే అతను వచ్చిందను స్టేట్ టాపర్ అయినాడు. వాడిని డీటెయిల్స్ ఇవ్వమంటే కూడా ఈ గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితుల్లో లేదు. టోటల్ వచ్చిందను ఈరోజు నీట్ పరీక్ష వచ్చేందును పేపర్ లీకేజ్ అయిందని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన వచ్చిందను ఎంత బాధ్యత తీసేసుకొని నిజంగానే మోదీ గారు ఆయనకి ఇది చేసి ఆయనకి రిజైన్ చేయించడం జరిగింది. అక్కడ నుండి ఎడ్యుకేషన్ వచ్చింటే కనీసం ఇది కూడా లేదు మన లోకేష్ గారికి. ఆయన కూడా నిజంగానే ఈ డిఎస్సి వచ్చిందనో టోటల్ ఫ్రాడ్గా జరిగింది. ఆయన నిజంగా మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ దీంట్లోనే ఆయన ఫెయిల్ అయిపోయినాడు. ఇంకా ఫ్యూచర్లో కూడా ఆయన పెద్ద పెద్ద పదవులు వస్తారని చెప్పి ప్రతి ఒక్కరూ ఆశిస్తూ ఉన్నారు. వేరే టీడీపీ శ్రేణులు అసలు ఇదే చైనాలో అది ఏం చేస్తాడని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి నిజంగానే మీకు నైతిక బాధ్యత ఉంటే మీతో టోటల్ మిస్టేక్గా జరిగింది ఇది డిఎస్సి. కాబట్టి మీరు కూడా బాధ్యత తీసేసుకొని ఖచ్చితంగా వచ్చిందో మీ దీనికి రిజైన్ చేయాలా. అదేవిధంగా దానికోసమే ఖచ్చితంగా యువత కూడా టోటల్ ఎట్లా కాక్రోచ్ జనతా పార్టీ రెవల్యూషన్ తీసుకుని వచ్చేసిందో రిజైన్ చేసే వరకు పూనుకోలేదో ఇక్కడ కూడా యువత కూడా స్టూడెంట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ దిగి వచ్చి లోకేష్ గారు రిజైన్ చేయాలా. అదేవిధంగా వాళ్ళకందరికీ ఈ డిఎస్సి బాధ్యతలు కూడా న్యాయం చేసేంత వరకు మేము పోరాటం ఆగదని చెప్పి వీళ్ళు ఈరోజు చేస్తున్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో రేపు యూత్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో రేపు ర్యాలీ జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ యూత్ కానీ స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులు కూడా ఫీజు రీంబర్స్మెంట్ బాధ్యతలు కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాల్గొని ఈ ర్యాలీని గ్రాండ్ సక్సెస్ చేస్తారని ఆశిస్తాను.